జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం సెప్టెంబర్ 14వ తారీఖు నుంచి 2025 సంవత్సరం సెప్టెంబర్ 19వ తారీఖు వరకు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు. గోచార గ్రహస్థితులు ఇచ్చే ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. ఈ గోచార గ్రహస్థితులు ముందు ఏ ఏ రాశుల్లో ఉన్నాయో మనం చూద్దాం. 14వ తారీఖు గురు భగవానుడు, అంటే 14 నుంచి 19 వరకు ఈ గోచర గ్రహస్థితులు మనం తెలుసుకుంటున్నాం. వారఫలాల్లో భాగంగా గురు భగవానుడు మిథున రాశిలో ఉన్నాడు. శుక్రాచార్యుల వారు 14వ తారీఖు వరకు మిథున రాశిలో ఉంటారు. 15వ తారీఖు నుంచి ఆయన మిథున రాశిలో నుంచి సింహరాశిలోకి ఆయన సంచారం సాగుతుంది. అలాగే బుధ భగవానుడు 14, 15 సింహరాశిలోనే సంచారం సాగుతుంది. 16వ తారీఖు ఆయన సింహరాశి నుంచి కన్యారాశిలోకి ఆయన ప్రవేశిస్తారు. సూర్యనారాయణమూర్తి 16వ తారీఖు వరకు కూడా సింహరాశిలో సంచారాన్ని సాగిస్తూ 17వ తారీఖు సింహరాశిలో నుంచి కన్యారాశిలోకి ఆయన ప్రవేశిస్తున్నాడు. కేతుదేవుడు సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. మంగళ్ ఆయన ఈ వారం అంతా కూడా తులారాశిలో ఆయన సంచారాన్ని సాగిస్తున్నాడు. రాహు భగవానుడు కుంభరాశిలో స్థితులై ఉన్నారు. వక్రించిన శనేశ్వరుల వారు మీనరాశిలో స్థితులై ఉన్నారు. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహ గమనాలు. ఈ వారం యొక్క గోచార గ్రహ గమనాలలో ఏదైనా ఒక ప్రత్యేకత ఉందా అంటే 15వ తారీఖు. ఈ వారం 15వ తారీఖు అంటే రెండవ రోజే 4 రాశులు సింహరాశిలో స్థితిలో ఉన్నాయి. సూర్యనారాయణమూర్తి, బుధ భగవానుడు, కేతు భగవానుడు, అలాగే శుక్రాచార్యుల వారు. వీళ్ళ నలుగురు కూడా సింహరాశిలో ఉన్నారు. ఆ తర్వాత ఇది బ్రేక్ అవుతుంది చైన్, ఎందుకంటే బుధ భగవానుడు కన్యా రాశిలో నెక్స్ట్ డే ప్రవేశిస్తారు. తర్వాత తత్తుల్యంగా ఆల్టర్నేట్ డే సూర్యనారాయణమూర్తి కూడా కన్యా రాశిలోకి ప్రవేశిస్తారు. ఒకే ఒక రోజు ఈ వారంలో 4 గ్రహాలు సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నాయి. ఈ 4 గ్రహాలు సింహరాశిలో ఒకరోజు సంచారం చేయడం వల్ల మరియు మిగతా గోచార గ్రహస్థితులు, గ్రహ గమనాల ఆధారంగా ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఈ విషయాలు మనం చూద్దాం. అయితే ఈ వారం ఒక మంచి సిగ్నిఫికెన్స్, గోచారంలో ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటంటే 4 గ్రహాలు సింహరాశిలో ఉండగా ఒక్కరోజు అయినా, ఎందుకు కాకపోవచ్చు ఒక్కరోజు అయినా సరే, తృతీయ లాభాలలో అంటే గురుడి నుంచి తృతీయంలో వీళ్ళు స్థితిలో ఉన్నారు, వీళ్ళ నుంచి లాభంలో గురు భగవానుడు స్థితిలో ఉన్నారు. సో ఈ 4 గ్రహాలకి లాభంలో గురు భగవానుడు స్థితిలో ఉండడం అనేది ఇది ఒక ప్రత్యేక అంశము. దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే లాభంలో ఏ గ్రహం అంటే మనకి మన జన్మజాతకంలో కూడా మనకి ఏ స్థానం నుంచి లాభంలో ఏ గ్రహం అంటే లగ్నం నుంచి కావచ్చు, రాశి నుంచి కావచ్చు, అలాగే ప్రతి ఒక్క హౌస్కి లాభంలో ఏ గ్రహం ఉందో ఆ గ్రహం బేస్ చేసుకొని మనకి ఆ హౌస్ యొక్క పోర్ట్ఫోలియోస్ ఎంతవరకు మనకి మేనిఫెస్ట్ అవుతాయి అన్నది కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే అది లాభంలో ఉన్న గ్రహము గురు భగవానుడు, శుక్రాచార్యుల వారు, లేదా అచ్చంగా ఉత్తగా చంద్ర భగవానుడు, కానీ ఏ గ్రహాలు కలయికలేని బుధ భగవానుడు అయినా సరే చాలా మంచి ఫలితాన్ని, ఉత్తమ ఫలితాన్ని అందజేస్తారు. అయితే ఈ లాభంలో గురు భగవానుడు 4 గ్రహాల నుంచి ఒక్కరోజు లాభంలో ఉన్న గురుగ్రహ స్థితి అందరికీ ఏదన్నా ఒక మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. అదేంటి మళ్ళీ ప్రతి రాశి వాళ్ళకి, ప్రతి లగ్నం వాళ్ళకి విడివిడిగా ఉంటుంది. అదే మనం చూద్దాము. ఇప్పుడైతే 4 గ్రహాలు 15వ తారీఖు సింహరాశిలో స్థితిలో ఉన్నారు. మిగతా గోచార గ్రహగమనాలు కూడా మనం తెలుసుకున్నాము. ఇప్పుడు బుధాదిత్య యోగం కన్యారాశిలో ఏర్పడుతుంది. ఈ వారాంతంలో కన్యారాశిలో కూడా బుధాదిత్య యోగం చాలా బలంగా ఉంటుంది. మీ జన్మజాతకంలో మీరు పుట్టినప్పుడు కనుక మీకు కన్యారాశిలో బుధాదిత్య యోగం ఉన్నప్పుడు మీరు పుట్టి ఉంటే కనుక ఇప్పుడు ఇది ఇంకా మంచి ట్రాన్సిట్ అని చెప్పాలి. ఎందుకు కారణం ఏంటంటే మామూలుగానే కన్యారాశిలో రవి బుధుల కలయిక యోగిస్తుంది. ఇప్పుడు ప్రత్యేకాంశము గురు భగవానుడు మిథున రాశిలో ఉండి రాశి దృష్టితోటి కన్యా రాశిని చూస్తున్నాడు. గ్రహ దృష్టితో ఆయన చూడట్లేదు, కానీ రాశి దృష్టితోటి కన్యా రాశిని చూడడము, అలాగే కన్యా రాశిలో ఉన్న వీళ్ళు కూడా రాశి దృష్టితోటి గురు భగవానుడిని వీక్షించడము, ఇది ఒక మంచి అంటే దేనికైనా రీసెర్చ్ పార్టీకి కావచ్చు, రీసెర్చ్ ద్వారా అంటే మనము డే టు డే లైఫ్లో మనం చేసే గ్రౌండ్ వర్క్ కావచ్చు, మనం ఏర్పరచుకునే పిల్లర్స్ డెఫినెట్గా మన కెరియర్కి అవి ఒక పునాది రాళ్ళు అవుతాయి.
సో ఇలాగా మీరు ఆల్రెడీ కెరియర్లో వెల్ వర్స్ అయ్యి ఉన్నా, ఒకవేళ వెల్ వర్స్ అయ్యి ఉంటే ఇంకా ఇక్కడి నుంచి స్ట్రాంగ్ పిల్లర్స్ని మీరు ఇది యూనిక్గా ఉన్న పాయింట్, ప్రతి ఒక్కళ్ళకి అప్లికేబుల్ అయ్యే పాయింట్. స్ట్రాంగ్గా ఏర్పరచుకుంటారని అర్థం. అసలు ఇప్పటి వరకు అంత పెద్ద బేస్మెంటే లేదు, కెరీర్ వైజ్ అలా చేసుకుంటూ వచ్చేస్తున్నాం అని అనుకునే కోవలో మీరు ఉంటే కనుక, అంటే కష్టపడుతూనే ఉన్నారు కానివ్వండి, కన్ఫ్యూజన్ ఏది కరెక్ట్గా తీసుకోవాలి, ఎలా స్టెప్స్ వేయాలి, ఎలా స్టెప్స్ వేస్తే మన గ్రోత్ వస్తుంది, ఇది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది అని అనుకునే కోవలోకి చెందిన వాళ్ళు మీరైతే, దానివల్ల మీకు ఇప్పటివరకు కెరియర్లో ఇంకా మంచి బేస్ ఏర్పడలేదు అన్న కోవలోకి చెందిన వాళ్ళు మీరైతే కనుక, ఇప్పుడు గోచారంలో ఉన్న గ్రహస్థితులు మీకు కన్ఫ్యూజన్స్ని తీసేసి ఏం పనులు చేస్తే మీకు కెరియర్లో స్ట్రాంగ్గా అవుతారు. ఒక కెరియర్ అనే కాదు, మీరు ఏ విషయంలో ల్యాక్ అవుతున్నారో, ఏ విషయంలో మీకు లైఫ్లో వాక్యూమ్ ఉందో వాటిల్ని ఫిల్ చేస్తూ ఉన్నారు. వాటిల్ని ఫిల్ చేసి మిమ్మల్ని స్ట్రాంగ్ చేయడానికే ఇప్పుడు గోచారంలో ప్రత్యేకించి బుధాదిత్య యోగం కన్యా రాశిలో ఏర్పడ్డప్పటి నుంచి ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. మీ జన్మజాతకంలో బుధాదిత్య యోగం కనుక కన్యా రాశిలో ఉంటే కనుక ఇది మీకు ఇంకా మంచి ఇంపాక్ట్ని చూపిస్తుంది, చాలా మంచి ఇంపాక్ట్ని చూపిస్తుంది. మెయిన్ ఏంటంటే గురుబుధులు ఇద్దరూ కూడా మనలో ఉన్న విజ్డమ్ని ట్రిగర్ చేస్తారు, మనలో ఉన్న నాలెడ్జ్ని ఎలివేట్ చేస్తారు, జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. సింపుల్గా చెప్పాలంటే జ్ఞానాన్ని, నాలెడ్జ్ని, ఐక్యూ లెవెల్స్ చాలా పెరుగుతాయి. మెమొరీ పవర్ మతిమరుపుతోటి కనుక మీరు ఇబ్బంది పడుతూ ఉంటే ఎవరైనా సరే ఇప్పుడు దాని నుంచి జయించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న కాంట్రడిక్టరీ కూడా ఉంది. మీకు చాలా మెమరీ పవర్ ఉంటే అసలు, అంటే ఎప్పటి విషయాల్లో మీకు గుర్తుంటాయి, మీ మైండ్ అంటే అసలు ఏ విషయం అడిగితే ఆ విషయాన్ని ఆ డేటా ఫైల్ ఓపెన్ చేసి ఇచ్చే అంత షార్ప్ మైండ్, అంత షార్ప్ మెమరీ మీకు ఉంటే ఇప్పుడు మీకు కొంచెము మీకు తెలియకుండానే అన్నీ మర్చిపోతూ ఉంటారు. అంత అంటే ఎక్కువ మెమరీ పవర్ కూడా కొన్నిసార్లు లౌకిక విషయాల్లో ఇబ్బంది కలిగిస్తుంది. అది ఎలా అంటే, ఎవరైనా మనల్ని హర్ట్ చేసేట్టు మాట్లాడారు అనుకోండి ఎగ్జాంపుల్కి, సో కొంచెం మతిమరుపు ఉన్న వాళ్ళకి అది మంచిదే, ఎందుకంటే అది మర్చిపోతారు. ఒకవేళ ఎవరికైనా చెప్పాలన్నా వాళ్ళు ఏమన్నారో కూడా వీళ్ళకి మర్చిపోతారు, చెప్పలేరు. అక్కడ వీళ్ళకి దోషం కట్ అయిపోతుంది. ఆ మెమరీ పవరు అవసరమైన వాటిల్లో ఉంటే మంచిదే, బట్ అన్నిట్లో ఉంటే ఏమవుతుందంటే ఫలానా వాళ్ళు అప్పుడెప్పుడు ఉన్నారు, ఇప్పుడెప్పుడు ఉన్నారు, వీటి వల్ల ఏంటంటే అన్నవాళ్ళకంటే కూడా వాళ్ళది కూడా వీళ్ళు లాగేసుకుంటారు, వాళ్ళ దోషం వీళ్ళు లాగేసుకొని సక్సెస్ఫుల్గా వీళ్ళ యోగాల్ని వాళ్ళకి అంటగట్టేసి వాళ్ళకి ఇచ్చేసేసి వాళ్ళ అవయోగాలు వీళ్ళు తీసేసుకుంటారు. ఇందువల్ల మెమరీ పవరు అన్ని విషయాల్లో మంచిది కాదు. సో ఇది అందువల్ల ఏంటంటే ఒకవేళ మరీ టూ మచ్ మీ మెమరీ పవర్ ఉంటే కనుక డెఫినెట్గా ఇది మందగిస్తుంది మెమరీ పవర్. ఎందుకు మందగిస్తుందంటే అవసరమైన విషయాల్లోనే మీకు మెమరీ కలిగిస్తాడు గురు భగవానుడు. ఇప్పుడు ఇచ్చేది మెమరీ పవర్ స్ట్రిక్ట్లీ గురు భగవానుడు, ఎందుకంటే ఆయన మిథున రాశిలో ఉన్నాడు. అటు మిథున రాశి, ఇటు కన్యా రాశి మీద ఆయన కమాండ్ తీసుకున్నాడు. కాబట్టి ఏ ఏ విషయాలు మనకు అవసరమో అవే మనకు గుర్తుండేట్టు చేస్తాడు, మిగతావన్నీ కంప్లీట్గా ఆయన వానిష్ చేస్తాడు. సో మీకు ఏంటంటే కొన్నిసార్లు పాయింట్స్ కూడా గుర్తురావు. ఇది యూనిక్గా అందరికీ అప్లికేబుల్ అయ్యే విషయమే నేను చెప్తున్నాను. ఈ రాశి వాళ్ళు ఆ రాశి వాళ్ళని కాదు, ఈ లగ్నం వాళ్ళు ఆ లగ్నం వాళ్ళని కాదు 27 నక్షత్రాల్లో మీరు ఏ 2 నక్షత్రంలో పుట్టినా యూనిక్గా ఇక్కడి నుంచి అప్లికేబుల్ అయ్యే పాయింట్ ఇది ఉంటుంది. ఇప్పుడు మనం విడివిడిగా ఏ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూద్దాం. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి దశమ స్థానం చాలా బలోపేతంగా ఉంది. దశమ స్థానం, రాజ్యస్థానం బలోపేతంగా ఉండడం వల్ల చుట్టూ మీకు చాలా స్ట్రాంగ్గా పిల్లర్ ఉంటుంది మీకు. అంటే మీరు ఏ కెరియర్లో ఉన్నా కూడా మీ బేస్ చాలా స్ట్రాంగ్ అయిపోతుంది, అది మీకు అర్థమవుతుంది. ఇప్పుడున్న గోచర గ్రహస్థితులు మీకు తెలుస్తూ ఉంటాయి. మన జీవితంలో వచ్చే మార్పులు మనం గ్రహించలేమా చెప్పండి? సో ఈ మార్పులు మీరు గ్రహించే విధంగా మీకు కొన్ని సిచ్యువేషన్స్ మీరు చూస్తారు, కొన్ని మీకు తెలుస్తూనే ఉంటాయి, మీకు మైండ్కి మనకి తెలుస్తుంది కదా. అలాగా ఇంకొకటి ఏంటంటే అందరి ప్రశంసల్ని అందుకుంటారు. లైమ్ లైట్లోకి వెళ్ళే పీరియడ్ అండి. సింపుల్గా చెప్పాలంటే వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళు లైమ్ లైట్లోకి వెళ్ళే శుభ సమయం ఇది. మీరు దేని గురించి అయితే స్ట్రగుల్ అవుతున్నారో, డెఫినెట్గా గడిచిన కాలంలో స్ట్రగుల్ అయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే గత 4-5 నెలల నుంచే కాస్త ఇప్పుడు పూర్తిగా బయటపడ్డారు ఆ స్ట్రగుల్స్ నుంచి అని చెప్పను కానివ్వండి, బట్ అంత హ్యామరింగ్ లేకుండా కాస్త ఊపిరి పీల్చుకుంటూ ఉన్నారు, కాస్త ప్రశాంతంగా ఉన్నారు, కొంత గుడ్డిలో మెల్ల.
ఇప్పుడు దాంట్లోంచి మెల్లలో కాకుండా చక్కగా గుడ్డి ఉండదు, మెల్ల ఉండదు, అంత బ్రైట్గా కనిపించే ఫేస్లోకి మీరు వెళ్తున్నారు. ఇది మీకు అర్థమవుతుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ ఒక చిన్న నోట్ ఏంటంటే, మీరు వృశ్చిక రాశి కాకపోయినా మీ ఇంట్లో వాళ్ళది వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం, కానీ మీరు ఇది చూస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఒక చిన్న పాయింట్ ఏంటంటే, మీరు మంగళ మహాదశలో ఉంటే, అంటే మార్స్ మహాదశ, కుజ మహాదశలో ఉన్నా లేదా కేతు దశలో ఉన్నా, అప్పుడు మీకు కూడా ఈ పాయింట్స్ అప్లికేబిలిటీ ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళు వృశ్చిక రాశి కాబట్టి వాళ్ళకే అని అనుకోకండి. మీకు మంగళ మహాదశ జరుగుతూ ఉన్నా ఇప్పుడు నేను చెప్పిన బ్రైట్ ఫేస్లోకి డెఫినెట్గా వెళ్తారు, అన్డౌటెడ్లీ. ఒకవేళ మీది కేతు మహాదశ జరుగుతున్న కళ్ళు మూసుకొని మంచి ఫేస్లోకి వెళ్తారు, అంటే బాగుంటుందని, నిర్ణయాలన్నీ బాగా ఉంటాయి. సో ఎందుకంటే ఈ రాశ్యాధిపతులు వీళ్ళిద్దరూ కూడా అవ్వడం వల్ల, అంటే అన్ని రాశులకి లేని ప్రత్యేకత వృశ్చిక రాశి వాళ్ళకే ఉంటుంది కాలపురుషుడు కుండలిలో. ఎందుకంటే వీళ్ళు లైఫ్లో చూసినన్ని అప్స్ అండ్ డౌన్స్ కంపారిటివ్లీ ఎవరు చూడరు. ఒకవేళ వీళ్ళు ఎవరికైనా చెప్తే సినిమా కష్టాలను ఎగతాళి చేసే అవకాశం ఉండొచ్చు, కాక అన్నీ చూస్తారు వీళ్ళు. చూస్తారు, గట్టి పడతారు. అంటే మనకి పరిస్థితులు, జనాలు అన్నీ మనకి నేర్పిస్తారు, ఏది మనకేం నేర్చుకోకర్లా విడిగా. సో అది మీరు చాలా గట్టి పడతారు. అలాగే ఎవరికైనా జీవితంలో మంగళ దశ వచ్చినా, కేతు మహాదశ వచ్చినా కూడా అవి వాళ్ళు చూస్తారు. అంటే కొంతమందికి ఆ దశలు రాకపోవచ్చు. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టకపోతే వాళ్ళ లైఫ్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది, ప్రశాంతంగా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఏంటంటే కొన్ని ఛాలెంజింగ్ చార్ట్స్ అనేవి ఉంటాయి మనకి, ఛాలెంజింగ్ రాశులు అనేవి ఉంటాయి. వృశ్చిక రాశి ఛాలెంజింగ్ రాశి. ఎందుకంటే ఆర్డినరీ 9 to 5 జాబ్, ఏదో వెళ్తున్నాం వస్తున్నాం అందరిలాగా తింటున్నాం పడుకుంటున్నాం అన్నట్లు ఉండదు. ఛాలెంజెస్ని త్రో చేస్తుంది, ఆ ఛాలెంజెస్లో పర్ఫెక్ట్ చేస్తుంది. ఉత్తగా త్రో చేసి డిఫీట్ వస్తే వదిలేయడం కాదు, పోరాట పట్టిమని ఇస్తూనే ఉంటుంది నేచర్, ఎప్పుడు ఖాళీగా కూర్చొని. ఇది మీరు వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం అనే జనరల్ పాయింట్. నేను ఈ వారంగా భాగంగా చెప్పట్లేదు, జనరల్ పాయింట్ చెప్తున్నాను. ఇది డెఫినెట్గా మీ అందరికీ కనెక్ట్ అయ్యే ఉంటుంది, చూస్తున్న వాళ్ళందరికీ. అలాగే మీకు మంగళ మహాదశలో ఉన్నా, కేతు మహాదశలో ఉన్నా, ఇప్పుడు ఆ దశల్లో మీకు వచ్చే ఛాలెంజ్ అలా ఇలా ఉండదు, కానీ సక్సెస్ని కూడా చూస్తారు. అట్ ద సేమ్ టైం బ్యాక్ స్టాబింగ్ కూడా చేస్తారు. ఈ బ్యాక్ స్టాబింగ్ ఇదంతా కూడా మంచిదే. బ్యాక్ స్టాప్ చేశారని అనుకోవచ్చు గాక చేసిన వాళ్ళు. అది మీరు వృశ్చిక రాశి అయినా, మంగళ దశ జరుగుతున్న, కేతు దశ జరుగుతున్న గడిచిన 2.5 yearsలో ఇలా ఉంది కాబట్టి. కానీ ఇప్పుడు వాళ్ళు ఒకళ్ళకి చేసి ఉండొచ్చు కాక 100 మంది వచ్చి వాళ్ళకి చేస్తారు. సో అంటే అలా ఉంటుంది. ఇప్పుడు మీరు అలాంటి సిచ్యువేషన్స్ చూస్తారు. ఇది ఒక వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం, మంగళ దశ, కేతు మహాదశలో కూడా మీరున్న ఈ పాయింట్ అప్లికేబిలిటీ. సో ఈ మంగళ దశ, కేతు దశలో కూడా ఛాలెంజెస్ ఎక్కువగా ఉంటాయి లైఫ్లో, ఆ దశ ఆ పర్యంతం కూడా. ఇంకా వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో వాళ్ళకైతే చెప్పనే అక్కర్లా, మంచి అప్స్ అండ్ డౌన్స్. కాకపోతే ఏంటంటే ఛాలెంజింగ్ చార్ట్స్ అంటాం వీటిని, చాలా బాగా ప్రూవ్ చేసుకునే చార్ట్స్ కూడా ఇవే. మిగతా అందరితో పాటు మనం సమానంగా ఉంటే మన ప్రతిభ ఉంది, మన గొప్పే ఉంది. హై పొజిషన్లోకి తీసుకెళ్ళడానికి ఇలాంటి ఛాలెంజెస్ త్రో అవుతాయి. సో అలాంటి వాటిల్లో ఇప్పుడు చాలా బాగా ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇన్నాళ్ళు ఛాలెంజెస్ తీసుకున్నారు, అయిపోయాయి. ఇప్పుడు ప్రశాంతంగా రిలాక్స్ అవ్వండి. హాయిగా నేచర్ మిమ్మల్ని క్యూర్ చేసి మొత్తం మిమ్మల్ని లైమ్ లైట్లోకి తీసుకెళ్ళి, అంటే కష్టపడితే పడ్డాము నిజంగా. ఇలాంటి సిచ్యువేషన్ రాకపోయి ఉంటే ఇంత బాగుండే వాళ్ళం కాదేమో ఇప్పుడు అని మీరు అనుకునే తీరుతారండి మీ వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఇది నా మాట కాదు, నేను మీకు గ్రహ దేవతలకి మధ్య ఒక వారధిని మాత్రమే, నేను ఒక బ్రిడ్జిని మాత్రమే. వాళ్ళు ఏం చెప్తారో అవన్నీ నేను మీకు చెప్తూ ఉన్నా. పలికేది నేను కాదు, అమ్మవారు పలికించేది నేను చెప్తూ ఉన్నా. డెఫినెట్గా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, డెఫినెట్గా మీరు అనుకున్న తీరుతారు. ఈ ఛాలెంజెస్ చూడటం మంచిదే అయింది, లైఫ్లో చాలా బెటర్ అయింది. దానివల్లే ఇప్పుడు నాకు ఇలాంటి పొజిషన్ వచ్చింది, ఇంత గుర్తింపు గౌరవం తీసుకుంటున్నానంటే దానివల్లే. మీకు డెఫినెట్గా ఈ పాయింట్ వింటున్నప్పుడు గూజ్ బంప్స్ వచ్చే తీరుతాయండి. గూజ్ బంప్స్ అన్నా వస్తాయి, లేదా కళ్ళల్లో నీళ్ళు వచ్చే తీరుతాయి. ఎందుకంటే మీరు పడ్డది అలా ఉంది కాబట్టి. సో ఇంకా అదంతా అయిపోయింది, గతం. ప్రశాంతంగా ఉండండి, భగవంతుడి కృతజ్ఞతలు చెప్పుకోండి, మంచి ఫేస్లోకి వెళ్తున్నారు. రెడీగా ఉండండి, గెట్ రెడీ ఫర్ ఏ గోల్డెన్ పీరియడ్ అండి వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. కౌంట్ డౌన్ టు మీ అబ్స్టాకిల్స్కి కౌంట్ డౌన్, మీ సారోస్కి కౌంట్ డౌన్.
బట్ టైమ్ బిగిన్ ఫర్ ఫార్చ్యూన్స్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం వచ్చేసేసి మీ ఇష్టదైవ నామస్మరణ. మీరు ఏ దైవాన్ని అయితే అత్యంత ప్రీతిగా ఆరాధిస్తారో ఒక్క చిన్న గ్రాటిట్యూడ్, అంటే మనకి చక్కగా శరీర సౌష్ఠవం ఇచ్చి ఫిజికల్గా మనల్ని బాగా బలంగా ఉంచి మెంటల్గా మనల్ని బలంగా ఉంచి మనం అన్ని పనులు డే టు డే లైఫ్లో చేసుకోవడానికి మనకి సహకరించిన భగవంతుడికి ఒక చిన్న కృతజ్ఞత చెప్పడం మన బాధ్యత. అలాగే పంచభూతాలకి ప్రతిరోజు కృతజ్ఞత చెప్పడం మన కర్తవ్యం, మన ధర్మం, మన బాధ్యత. నీరు తాగడం వల్ల మనకి జీవం ఏర్పడుతుంది. గాలి పీల్చందే, అంటే నీళ్లు లేకపోయినా ఆహారం లేకపోయినా కొన్ని రోజులన్నా బతకగలమేమో, కానీ గాలి లేకుండా ఒక సెకండ్ కూడా మనం ఉండలేము. సో పంచభూతాల్లో ఒకటైన గాలి వాయుదేవుడికి, అలాగే భూమాతకి, అగ్నిదేవుడికి, ఆహారం మనం అగ్నిదేవుడి వల్లే తీసుకోగలుగుతున్నాం, అగ్నిదేవుడికి, ఆకాశతత్వానికి, మనకి వచ్చే మంచి థాట్స్, మంచి ఆలోచనలు ఇవన్నీ కూడా ఆకాశతత్వం నుంచే మనకు వస్తాయి. సో మన చుట్టూ ఉన్న పంచభూతాలకి మనం కృతజ్ఞతలు చెప్పుకునే సరైన సమయం ఇది. ఇన్నాళ్ళు ఒకవేళ మీరు చెప్పుకుంటూ ఉన్న వాళ్ళైతే మీరు ఈ పాయింట్ ఇగ్నోర్ చేయండి, ఇంకా కొంచెం ఎక్కువ చెప్పుకోండి, మీకు చాలా మంచి ఫలితాలు వస్తాయి. ప్రకృతి మాతకి ధన్యవాదాలు, పంచభూతాలకి ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం లేవంగానే దండం పెట్టుకోవాలి, స్నానం చేయంగానే దండం పెట్టుకోవాలి, అలాగే నైట్ పడుకునే ముందు కూడా దండం పెట్టుకోవాలి. ఇలా ప్రకృతి పట్ల మనం ఆరాధన భావం చూపిస్తే కనుక ఈ పంచభూతాల ఆశీర్వాదం అందుకోవడానికి, ప్రకృతి మాత యొక్క ఆశీర్వాదం అందుకోవడానికి ఈ వారం నిజంగా చాలా చక్కటి అవకాశం. ఎందుకంటే బుధ భగవానుడు రాశులైన మిథున రాశి మరియు కన్యా రాశి ఈ రెండు కూడా చాలా బలోపేతంగా ఉన్నాయి. కాబట్టి ఈ వారం మీ ఇష్టదైవాన్ని ఆరాధించుకుంటూ ఒక గ్రాటిట్యూడ్, భగవంతుడు మనకి, అంటే సమస్యలు అనేవి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఉంటాయి. ఆ సమస్యలనే మనం 24 గంటలు పట్టుకొని కూర్చోకుండా నాకు ఇది ఇచ్చాడు, ఇన్ని ఇచ్చారు, చాలామందితో కంపేర్ చేస్తే నేను బెటర్గా ఉన్నాను, దానికి థ్యాంక్స్ అని చెప్పుకోవడం ఇక్కడి నుంచి మొదలు పెడితే, మీరు అదే కోవలో చెందిన వాళ్ళైతే చాలా సంతోషం. ఇంకా దాన్ని పెంచుకోండి. ఇన్ కేస్ ఒకవేళ మీకు తెలియకుండా మీ బాధల్ని మీరు కొంచెం ఎక్కువగా తలుచుకుంటున్న కోవలో మీరు ఉంటే కనుక దయచేసి దానికి పులి స్టాప్ పెట్టేసేసి భగవంతుడు మనకి ఇచ్చిన దానికి కృతజ్ఞతలు. ఇప్పుడు కొంతమందికి ఆస్తమా పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు గాలిని కూడా సరిగ్గా పీల్చుకోలేరు పాపం, గాలి అందక ఇబ్బంది పడతారు, ఆక్సిజన్ పెట్టుకుంటారు, ఇన్హేలర్ కొట్టుకుంటారు. సో వాళ్ళతో మనం కంపేర్ చేస్తే మనం చక్కగా గాలిని చూడండి, గాలి సరిగ్గా పీల్చుకోలేకపోతే ఎంత ఇబ్బంది అవుతుంది, అది పడే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఎక్కడైనా ఒక కొండెక్కినా, లేదంటే ఎంత బాగున్న వాళ్ళకైనా కొండెక్కినా, లేదంటే ఒక మెట్లెక్కినా కూడా కంటిన్యూగా అలుపు వచ్చేస్తుంది. అలుపు వచ్చినప్పుడు మనకు ఆక్సిజన్ లోపలికి వెళ్ళదు, అప్పుడు మనం స్టక్ అయిపోతాం. అప్పుడు మనకు అర్థమవుతుంది వీళ్ళు ఎంత బాధపడుతున్నారో అని. సో అలా మనకి మన చుట్టూ ఉన్న వాళ్ళతోటే మనకు తెలిసిన కొంతమందికి కంటి ఇబ్బందులు ఉంటాయి. కంటి ఇబ్బందులు లేదనుకో మనం దానికి కృతజ్ఞత చెప్పుకోవాలి. ఇలా మనకి భగవంతుడు ఏది ఇస్తే దానికి ఫస్ట్ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటే మిగతావన్నీ ఆటోమేటిక్గా అవే అలైన్ అవుతాయి. ప్రకృతిని నమ్మండి, అమ్మని నమ్మండి, భగవంతుడిని నమ్మండి, ఖచ్చితంగా సత్ఫలితాన్ని మనం తీసుకుంటాం. అంటే మనమేం భగవంతుడిని తిడతామో ఏదో చేస్తామని కాదు, మనకి లేని దాన్ని పదే పదే అని అనుకుంటూ ఉంటే అది ఇండైరెక్ట్గా భగవంతుడిని మనము ప్రశ్నించినట్లే అవుతుంది. ఇచ్చిన దానికి, భగవంతుడు ఇచ్చిన దానికి మనం తృప్తి పడటం ఎప్పుడైతే మొదలు పెడతామో లేనివన్నీ కూడా ఆయనే ఫిల్ చేస్తాడు. ఆ తృప్తికరమైన సంతృప్తికరమైన జీవితంలోకి మనకి దిశగా అడుగులు వేసేట్టు భగవంతుడు మనల్ని కరుణిస్తాడు. ఇలా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటే ప్రకృతికి ఒక చిన్న గ్రాటిట్యూడ్ ప్రతిరోజు చూపిస్తూ ఉంటే కనుక చక్కటి సత్ఫలితాలు ఇక నుంచి అందరం కూడా అందుకోవడానికి అవకాశం చక్కగా ఉంటుంది. ఇలా మనం అందరం కూడా ప్రకృతి మాత యొక్క ఆశీస్సులు అందుకోవాలని చెప్పి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ప్రకృతి మాత చరణాలకి శరణు వేడుతూ ప్రకృత్యే నమః. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.